క్యాన్సర్‌కి ఇంజెక్షన్స్ లాంటివి కూడా వస్తూ ఉంటున్నాయి. అవి యూజ్ చేయడం ఎంతవరకు సేఫ్ అంటారు? అది ఇప్పుడొచ్చిన అడ్వాన్స్‌మెంట్స్ అంటారా? క్యాన్సర్‌కి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ మనకు అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంజెక్షన్స్ అనేది మనకు చాలా వరకు కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ ఆర్ ఇమ్యునోథెరపీ ఇవన్నీ కూడా ఇంజెక్షన్స్ రూపకంగా అందుబాటులో ఉంటాయి. సో ట్రీట్మెంట్‌లో ఇంజెక్షన్స్ వాడాలా, టాబ్లెట్స్ వాడాలా అనేది మనకు వచ్చిన టైప్ బట్టి, దాంట్లో ఉన్న రకం బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఏమన్నా ఇంజెక్షన్స్ వచ్చాయంటే చాలా వరకు మందులు మనకు ఆల్మోస్ట్ లాస్ట్ 20-30 ఇయర్స్లో డిస్కవరీ చేసినవి ఉన్నాయి. ఈ కొత్తగా లాస్ట్ మనము చూస్తుంటే ప్రతి క్యాన్సర్లో మేము చూసేది ఎవ్రీ ఇయర్ ఒక 2-3 రకాల కొత్త మందులు వస్తూనే ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు అవి వాటి బెనిఫిట్ ఎలా ఉంది, మనకు మళ్ళీ ఇండియాలో రిలీజ్ అవ్వాలి, వాటి ఖర్చు చూసుకొని మనం ఏ పేషెంట్కి ఏది బెటర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇంజెక్షన్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది అగైన్ మళ్ళీ మనము ఆ పేషెంట్కి వచ్చిన టైప్ బట్టి మనం యూజువల్గా డిసిషన్ తీసుకుంటాం.